ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు గురించి ప్రార్థన చేద్దాం. మనల్ని మనం దేవుని సన్నిధి కొరకు, ఆయన కృప కొరకు, ఆయన రాజ్యము కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. ఆయన బోధ కొరకు. పరలోకమందున తండ్రి, జీవాధిపతి ఒక దేవా, మీకే వందనాలు స్తోత్రాలు. మహాదేవా, మా నిమిత్తం మీ కుమారుని బలిగా ఇచ్చిన తండ్రి, అద్వితీయ సత్యదేవ, నీతి సూర్యుడవగు తండ్రి, అగ్ని జ్వాలానేత్రుడా, అపరంచి వంటి పాదములు కలిగిన తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు. మహాదేవ, ఇదిగో మీరు మహా గొప్పవారు, మహాపరిశుద్ధులు, మహాశ్రేష్టమైన వారైనప్పటికీ ఇదిగో మంటి వారమైన మమ్మల్ని ప్రేమించి, అశుద్ధమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, ఇదిగో మీ దగ్గర మీ వైపు కన్నులెత్తి చూడడానికి కూడా అర్హత లేని మమ్మల్ని ప్రేమించి, మీ ప్రియ కుమారుని మా కొరకు బలిగా సమర్పించి, ఇదిగో మాకు అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యమును, ఇదిగో మీ వైపు తేరి చూచే అవకాశమును ప్రభువా ఇచ్చిన అవకాశమును బట్టి, స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. తండ్రి, మీరు ఇచ్చిన స్థితిని బట్టి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, ఇదిగో ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి అర్హత లేకపోయిన అబ్బా తండ్రి అని పిలుస్తూ ప్రభువా మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవా, మీరు మా మధ్యకి రండి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీరు మా మధ్యకి రండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యకి రండి. మీరు మా మధ్యకి వచ్చి మాకు మీతో సహవాసమును, మీతో సమాధానమును, మీ అందరి భయభక్తులు కలిగిన జీవితమును, మీ బోధను, మీ రక్షకును, మీ అభిషేకమును, మీ రూపమును, మీ తత్వమును, మీ మనస్తత్వమును, మీ రాజ్యమును మీరు మాకు దయచేయండి. ఈ లోకానికి బోధకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, ఇప్పుడు మీరు మా మధ్యకి వచ్చి రబ్బునివై మీరు మాతో మాట్లాడండి. ఇదిగో మీ రక్తాన్ని మా కొరకు చిందించి ఆఖరి రక్త పట్టు వరకు మీరు మా కొరకు ప్రభువా కార్చారు. ఆ పరిశుద్ధ రక్తం క్రింద మేము ఇప్పుడు ఉండులాగున ప్రభువా, ఇదిగో రబ్బునివై మీరు మాతో మాట్లాడండి. ఈ లోకానికి తండ్రిని గురించి కుమారుని గురించిన ప్రతి ఒక్క సత్యమును, మర్మములను, రహస్యములను ఇదిగో బయలుపరిచి, తండ్రిని గురించి కుమారుని గురించిన ప్రతి ఒక్క సత్యములు, మర్మముల రహస్యములను బయలుపరిచి మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడు మీరు మా మధ్యకు వచ్చి తండ్రిని గురించి కుమారుని గురించిన ప్రతి ఒక్క సత్యములు, మర్మములను, రహస్యములను మీరు మాకు బోధించండి. ఆత్మ చెప్పు సంగతులు చెప్పగలవాడు వినగా అని చెప్పుచున్న ప్రకారం ఆత్మదేవా మీరు బోధించుండగా ఇక్కడ వింటకు సిద్ధపడిన ప్రతి ఒక్క బిడ్డకు వినగల చెవులను, గ్రహించగల మనస్సును సిద్ధపాటైన దేవుని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. బద్ధకమును, సోమరితనమును, అల్ప విశ్వాసమును, నిర్లక్ష్యము కలిగిన ఆత్మను యేసు క్రీస్తు నామములో సిలువ వేస్తూ లయపరుస్తున్నాను ప్రభా, తొక్కేస్తున్నాను. ఇప్పుడే మీరు తొక్కి వేసి ప్రతి ఒక్క బిడ్డకు వినయము కలిగిన, విధేయత కలిగిన, తృష్ణ కలిగిన, వాంఛ కలిగిన, ఆశ కలిగిన ఆత్మను, పరిశుద్ధాత్మను నేను రిలీజ్ చేస్తున్నాను. మీరు ఇవ్వడానికి కృపను దయచేయండి. ఈ వాక్యపు విత్తనములు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూరంతా ఫలించేలాగా చేయండి. మీ ఆత్మ ద్వారా పురికొల్పండి. మీ ఆత్మ ద్వారా సిద్ధపరచండి. మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని ప్రభువా సారవంతమైన ఫలముగా మార్చి, ఈ వాక్యపు విత్తనములు ప్రభువా నీ వాక్యము వినుచుండగా వారి జీవితాలలో ప్రభువా పెను మార్పులు తీసుకురండి. వారి హృదయాలలో, వారి జీవితాల్లో, వారి యొక్క తలంపులలో, వారి క్రియలలో, వారి పనులలో మార్పు తీసుకురండి ప్రభువా. తీసుకువచ్చి ప్రభువా మీ రాజ్యములకు సిద్ధపరచండి. బోధించుచున్నానని మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై బోధించండి. మాటలు నావిగా దాకా మీవిగానే ప్రకటించండి. నా నోటింట మీ మాటలు, మీ ఉద్దేశములు, మీ ప్రణాళికలు, మీ చిత్తాలను ఉంచండి. ఇదిగో ఈ స్వరములకు ప్రభువా నన్ను సాధనంగా మీరు వాడుకోవటానికి కృపను దయచేయండి. ఈ వాక్యం ద్వారా మీ రాజ్య వ్యాప్తిని జరిగించడానికి కృపను దయచేయండి. నీ మందుకు తగిన భోజనాన్ని ప్రభువా మీరు సిద్ధపరిచి అందించి ప్రభువా నీ మందను ప్రభువా పద్మములుండు చోట మేపు వారు కనుక మీరు ప్రభువా నీ మందను ప్రభువా మంచి గోధుమలతో ప్రభువా మంచి బోధతో మీరు తృప్తిపరచడానికి, మీ రాజ్యములకు సిద్ధపరచడానికి, మీరు బోధించడానికి కృపను దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ వాక్యం, ఈ ఆరాధన మీ నామానికి వెంకరంగా జరిగించండి. దుష్టుని, సాతాను, శోధకుడు త్రొక్కివేయండి. నీ సన్నిధికి, నీ మాటకు ఇదిగో ప్రభువా మీ రాజ్య వ్యాప్తికి, రక్షణ కార్యానికి వ్యతిరేకంగా పనిచేసి ఏ మనిషి, ఏ అధికారం, ఏ చట్టము ఏది పని చేయకుండా చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఇదిగో మీరు పనికి చేయకుండా చేయండి. వాతావరణ అనుకూలత దయచేసినందుకు ఈ ఆరాధనకి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం ఎంతవరకు పట్టినంత వరకు మీ ఆత్మ ఆవరింపు చేసి ఉంచండి. ఈ దేవాలయాన్ని వస్త్రపుషంగుతో కప్పండి. సమస్త గంత ప్రభువాలు మీ నామనికి ప్రభువా తెచ్చుకోమని, ఈ శబ్దముల ద్వారా అనేక మంది నశించుచున్న వారిని ప్రభువా రక్షించమని, ఏ మాట వ్యర్థముగా పోక, ఏ విత్తనము వ్యర్థముగా పోక ప్రభువా ఇదిగో భూమిలో పడి సారవంతమగునంత వరకు ప్రభువా ఇదిగో ప్రభువా భూమిలో పడి నూరంతలుగా ఫలమిచ్చేలాగా చేయమని ప్రార్థిస్తున్నాను. రక్షించున్న ఆత్మను రక్షించమని, ఈ ఆరాధన అంతటినీ మీ నామానికి నమ్మకంగా జరిగించమని, సమస్తంలో మీ సహాయాన్ని పరిపూర్ణంగా అందించమని అర్థిస్తూ మా తండ్రిని, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్భుతమైన నామములో, రక్షకుడైన క్రీస్తు యేసు నామములో
అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణనిచ్చు నామములో శుభములు వందనములు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఎస్తోను బిడ్డారా, మీరంతా బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారా? ఎస్తోను బిడ్డారా, మీరంతా బాగున్నారని, ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారని, మీ ప్రార్థనా జీవితాలను, విశ్వాస జీవితాలను, రక్షణ జీవితాలను కాపాడుకుంటూ అనేక మంది ఎదుట యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారని ప్రభు పేరిట విశ్వసించుచున్నాను. హల్లెలూయా. ఎస్తోను బిడ్డారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళదాం. ఆర్ యు రెడీ? ఎస్తోను బిడ్డారా, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందుకు గాను మూల వాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 15, 16, 17 వచనములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 15, 16, 17 వచనములు. ఎస్తోను బిడ్డారా, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము ఉరిచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఎస్తోను బిడ్లారా, చదువుకున్న వాక్యము హోలీ కమ్యూనియన్ గురించి మాట్లాడుతుంది. హోలీ కమ్యూనిటీని గురించి, హోలీ కమ్యూనియన్ గురించి మాట్లాడుతుంది. ప్రభు బల్లారాధన గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఎస్ బిడ్లారా, మనం ఈ హోలీ కమ్యూనియన్ లో ఎందుకు పాల్గొనుచున్నాము? ఈ ప్రభు బల్లారాధన ఎందుకు? రొట్టె యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అయిపోతుందా? రొట్టె యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అయిపోతుందా? యేసుక్రీస్తు ప్రభు వారి శరీరమా? ద్రాక్ష రసము యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం అయిపోతుందా? రక్తం అనగానే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం అనగానే రక్తం అయిపోతుందా? రక్తం అవుతుందా? అసలు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం, ఆయన శరీరం తినడం ఏంటి? ఆయన రక్తము త్రాగడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు శరీర రక్తాలు, ద్రాక్ష రసము, రొట్టె ఆయన శరీర రక్తాలు అవుతాయా? తినకపోతే ఏమన్నా అవుతుందా? ఏం కాదులే, ఏం కాదులే. ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎంతో నిర్లక్ష్యం, ఇలా ఎన్నో అనుమానాలు, ఎంతో నిర్లక్ష్యం, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ఎంతో ధీమా. ప్రభు శరీర రక్తం విషయంలో ఎన్నో అనుమానాలు, ఎన్నో క్వశ్చన్స్, ఎస్తోను బిడ్డలారా, ఎన్నో సందేహాలు, ఎంతో ధీమా ప్రభు శరీర రక్తాల పట్ల. ఎస్తోను బిడ్డలారా, ఆనాడు నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీరు నిత్య జీవం కలవారు కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా అనౌన్స్ చేస్తే ఆయన బ్రతికి ఉన్న కాలంలో అనేకులు అభ్యంతర పడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. యూదులలో అనేకులు అభ్యంతర పడి ఆయన వ్యతిరేకించి, దానిని నచ్చక, అది అంగీకరించక, దాన్ని అనుమానించి, దాన్ని అసహించుకొని, ఇష్టపడక ఆయన్ని విడిచి వెళ్ళిన వారు చాలా మంది. ఎస్తోను బిడ్డలారా, ఈనాడు అనేక మంది అనుమానిస్తూ, అనేక ప్రశ్నలతో, అనేకమైన ధీమా ప్రవర్తనలతో ఈనాడు ఎలాగ ప్రభు శరీర రక్తాలను తిరస్కరిస్తున్నారో, అనుమానిస్తున్నారో, ఎస్తోను బిడ్డలారా, ప్రశ్నలు వేసుకుంటున్నారో, ధీమా వ్యక్తపరుస్తున్నారో, ఈనాడే కాదు
యేసుక్రీస్తు ప్రభువారు జీవించి ఉన్న కాలంలో ఆయనే స్వయంగా నా శరీరం నా రక్తం తింటేనే మీరు నిత్య జీవము గలవారవుతారు అని, మీరు పరలోకానికి వెళ్ళరు అని ఆయన ప్రకటన చేసిన టైంలో కూడా అనేక మంది దాన్ని స్వీకరించక, ఆనాటి యూదులు ఇశ్రాయేలు కూడా నీ శరీరాన్ని నీ రక్తాన్ని మేం తినడం ఏంటి, రొట్టె తింటే శరీరం అయిపోతుందా, ద్రాక్షరసం తాగితే రక్తమైపోతుందా అని ఇప్పుడు ఎట్లాగా అనుకుంటూ ధీమా వ్యక్తం చేస్తూ లెక్క చేయక, ఖాతరు చేయక, నమ్మక నేడెలా ఉంటున్నారో ఆనాడు కూడా నీ శరీర రక్తాన్ని మేము తినడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు అనేక మంది యూదులు, ఇశ్రాయేలీలు. ప్రశ్నలు వేశారు, అనుమానించారు, అభ్యంతర పడ్డారు, ధీమా వ్యక్తం చేశారు. ఆఫ్టర్ ఆల్ నీ శరీరం నీ రక్తం తినడం ఏంటి? చేస్తామని బిడ్డారు, వ్యక్తం చేశారు. యేసయ్యను విడిచి వెళ్ళిపోయారు. చేస్తామని బిడ్డారు, వెళ్ళిపోయారు. ఎందుకో తెలియదు కానీ వందల సంవత్సరాలు ఏదేను తోటలో ఏదేను తోటలోకి దేవుడు వచ్చి మనిషితో సహవాసం చేస్తూ మనిషితో మాట్లాడుతున్న దేవుని మాటల ప్రభావం కంటే, దేవుని ప్రభావం కంటే ఒకే ఒక్కసారి తోటలోకి వచ్చి ఇది నిజమా అన్న అపవాదిగాడి మాటే, అపవాదిగాడి ఆలోచనే మనిషిని ఎక్కువ ప్రభావితం చేసింది. వందల సంవత్సరాలు ఆయన తోటలోకి వచ్చి మనిషితో మాట్లాడి మనిషితో సహవాసం చేస్తే ఆ వందల సంవత్సరాలు ఆయన మాట్లాడిన ఏ మాట, ఆయన వారితో ఉన్న ఏ సహవాసం వారిని అంత ప్రభావితం చేయలేదు. కానీ ఒకే ఒక్కసారి వాడు తోటలోకి వచ్చి ఇది నిజమా అని అన్న అపవాదిగాడి మాటే, ఆలోచనే ఎస్తవని బిడ్లారా మనిషిని ప్రభావితం చేసింది, మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎంత ఘోరమైన విషయం అండి, ఎంత ఘోరమైన విషయం. పరిశీలన చేసుకోవాలి మనల్ని ఏవి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రక్షణ జీవితంలో, ఆయన పెంపకంలో, ఆయన బోధలో, ఆయన నడిపింపులో, ఆయన కొరకు త్యాగం చేసిన చరిత్రలో, ఆయన కొరకు త్యజించిన చరిత్రలో, తిరగబడిన చరిత్రలో ఇప్పుడేం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మనల్ని? ఏ మాటలు? ఎస్తవని బిడ్లారు, ఇంతకంటే దరిద్రమైన విషయం, ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఉంటుందా? ఉండదు. నిజంగా భక్తులైతే, నిజంగా ఆత్మతో నింపబడిన వారైతే ఈ మాట వింటే గుండె బద్దలైపోతుంది. సామాన్యంగా ఉండరు. గుండె పగిలిపోతుంది, గుండె ముక్కలైపోతుంది, హృదయం విరిగిపోతుంది, నలిగిపోతుంది, కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి, కళ్ళు చెమరుస్తాయి, బద్దలైతుంది గుండె. వందల సంవత్సరాలు దేవుని సహవాసము, దేవుని మాటలో ఏది నీ మీద ప్రభావితం చూపించలేదు, కానీ మనిషి మీద ప్రభావితం చూపించలేదు. కానీ ఒకసారి వచ్చి ఒకే ఒక్క మాట ఇది నిజమా అన్న అపవాది గాడి మాట నిన్ను ప్రభావితం చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసిందంటే అంత ఘోరమైన విషయం, అంత దరిద్రమైన విషయం ఇంకొకటి ఉండదు. వందల సంవత్సరాలు నీ తండ్రి, నీ దేవుడు నీతో మాట్లాడిన మాటల కంటే ఎవడో దరిద్రుడు, ఎవడో దుష్టుడు, ఎవడో దైవద్రోహి, పాపి, తిరుగుబాటుదారుడు. ఎస్తావను బిడ్డారా, అసలు ఎవడాడు? వాడి మాటలకు వాల్యూ ఇస్తూ, వాడి మాటలకి వాల్యూ ఇవ్వడం ఎంత దిగజారుడుతనం. వాడి మాటలకు వాల్యూ ఇవ్వడం ఎంత దిగజారుడుతనం. తండ్రి మాటలు పక్కన పెట్టి ఎవడో మాట్లాడిన పాపిష్టి మాటలు, పాపపు మాటలకు వాల్యూ ఇవ్వడమే కదా పంచ మహాపాతకాలకు, అష్ట దరిద్రాలకు కారణం.
అవునా? అర్థమవుతున్నాయా నా మాటలు ఏమన్నా? లేకపోతే ఏమన్నా నేను ఆంగ్లంలో మీరు తెలుగులో మీరు తెలుగు వాళ్ళు నేను ఆంగ్లంలో మాట్లాడినట్టు ఏమన్నా ఉందా? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది కదా? ఎస్, తండ్రి మాటను పక్కన పెట్టి ఎవడో మాట్లాడిన పాపిష్టి మాటకు, పాపపు మాటకు వాల్యూ ఇవ్వడమే కదా అష్టదరిద్రాలకు, పంచమహా పాతకాలకు, మన పతనానికి కారణం. అవునా కాదా? ఎవడ్రా నువ్వు, నా తండ్రి గురించి నాకు తెలుసు, గెట్ అవుట్, ఐ నో మై డాడ్ అంటే ఎంత దరిద్రం మనకు ఉండేది కాదుగా. చేస్తాం బిడ్డ, ఈ దరిద్రమే ఉండేది కాదుగా. ఒకే ఒక్క మాట అంటే ఐ నో మై డాడ్ అంటే, గెట్ అవుట్, ఐ నో మై డాడ్ అంటే ఇంత దరిద్రం ఉండేది కాదు కదా. ఎందుకో ప్రారంభం నుంచి సత్యం పట్ల, తండ్రుల పట్ల, తండ్రుల మాటల పట్ల గౌరవం, నమ్మకం ఉండడం లేదు మనిషికి. ఉండట్లేదు. గొంతు చించుకొని యేసుక్రీస్తు ప్రభువారి ఆజ్ఞ ఇచ్చింది మొదలుకొని గొంతు చించుకొని, శరీరాలు పగలగొట్టించుకొని, జీవితాలు ధారపోసి, కుటుంబాలను పనంగా పెట్టి, కుటుంబాలన్నిటినీ వదిలేసి, క్రీస్తు కొరకే, క్రీస్తు వార్త కొరకే సమస్తాన్ని సమర్పించుకొని, సమస్తాన్ని త్యజించి, క్రీస్తు శిలువను ఎత్తుకొని బోధిస్తున్న ఆత్మీయ తండ్రుల మాట. ఎస్, ఆత్మీయ తండ్రుల మాట గౌరవం లేదు, నమ్మకం లేదు. అదే అంటున్నాను. ఎందుకు మొదటి నుండి సత్యం పట్ల, తండ్రుల పట్ల, తండ్రుల మాటల పట్ల గౌరవం కానీ నమ్మకం కానీ ఉండట్లేదు. ఎంత విన్నా సరే ఎక్కడో, ఎంత విన్నా సరే అనుమానం, ఎంత విన్నా ప్రభావితులు అవ్వరు, ఎంత విన్నా మారరు, ఎంత విన్నా వేరు పారరు, ఎంత విన్నా బలంగా దాని మీద స్థాపించబడరు, ఎంత విన్నా బలముగా దాని మీద నిలబడరు, బలముగా దాన్ని అంగీకరించి అనుసరించరు, ప్రభావితులు అవ్వరు. ఎంత విన్నా ఎంత అరిచి, ఎంత గీపెట్టి, ఎంత పదే పదే విసిగించి అయినా సరే చెప్పినా వినరు, ప్రభావితులు అవ్వరు, నమ్మరు, గౌరవం ఉండదు. కానీ క్రొత్తగా వినిపించే స్వరం పట్ల ఆసక్తి చాలా ఎక్కువ చూపిస్తారు. ఇక్కడ గీ పెట్టి ఇంత గంటల సమయం వెచ్చించి మైకి పెట్టుకొని ఇలా చెప్తే ఈ మాటల గురించి ఎప్పుడూ ప్రభావితులై మాట్లాడు, కానీ ఎవడో దరిద్రుడు క్వశ్చన్ వేసాడని మోసుకొని వస్తారు. లేకపోతే ఏదో నాకు డౌట్ తగలబడ్డది, నేను పండితురాల్ని అని ఎవడో వేసిన క్వశ్చన్ పట్టుకొని వస్తారు. లేకపోతే మీలోనే మొలిసిన ఒక చెడ్డ మొక్కను పట్టుకొని వస్తారు. ఎందుకో తెలియదు, అరచి గీ పెడుతూ, గొల్లు చేస్తూ, ఏడుస్తూ, ఆక్రందన చేస్తూ, ఆరాట పడుతూ, వేదనతో, బాధతో, ప్రాణాలు పనంగా పెట్టి చెప్పే ఏ మాట ప్రభావితం చేయదు. కొత్తగా వినిపించే స్వరం పట్ల మాత్రం చాలా ఆసక్తి. మీ ఆసక్తికి పర్యవసానం ఏంటో తెలుసా? ఈ ఆసక్తికి పర్యవసానం ఏంటో తెలుసా? తోట నుండి గెంటి వేయబట్టమే, దిగంబరులుగా మారడమే. అర్థమవుతుందా? తోట నుంచి గెంటి వేయబట్టం, దిగంబరులుగా మారటం, ముళ్ళ తుప్పలలో బ్రతకడమే.
అర్థమవుతుందా? తోట నుండి గెంటి వేయబడి దిగంబరులుగా మారి ముళ్ళ తుప్పల్లో బ్రతకడమే దీని పర్యావసానం. తండ్రుల మాటకు ప్రభావితులవ్వక, తండ్రుల మాటకు విధేయులవ్వక, తండ్రుల మాట వినక, క్రొత్తగా వచ్చిన స్వరాలకు ప్రభావితులై, ఆకర్షితులై, ఆసక్తి కలిగి ఉంటే పర్యావసానం ఏంటి అంటే తోట నుండి గెంటివేయబడతావు, దిగంబరుడిగా దిగంబరాలిగా నువ్వు మారిపోతావు, ముళ్ళ పొదలలో బ్రతకడం నీకు వచ్చే బహుమానం. అంతకంటే గొప్ప రిజల్ట్ ఏమీ లేదు. అంతకంటే గొప్ప రిజల్ట్ అసలు ఏమీ లేదు. 100 సంవత్సరాలు మాట్లాడిన తండ్రికి తూట్లు పడవు. 100 సంవత్సరాలు మాట్లాడిన 100 సంవత్సరాలు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడిన తండ్రికి ఏం కాదు. ముళ్ళ పొదల్లోకి తండ్రి వెళ్ళడు. దిగంబరుడు తండ్రి అవ్వడు. తోటలో నుంచి తండ్రి గెంటి వేయబడ్డు, తోటలోనే ఉంటాడు, పరిశుద్ధుడిగా ఉంటాడు, మహోన్నతుడిగానే ఉంటాడు. తండ్రికి ఏం లాస్ రాదు. తండ్రి ముళ్ళ తుప్పల్లోకి వెళ్ళడు. తండ్రి దిగంబరుడు అవ్వడు. కొత్త స్వరాలకు ఆకర్షితులైతే, కొత్త స్వరం నిన్ను ప్రభావితం చేస్తే వెళ్ళేది నువ్వు తుప్పల్లోకి, వెళ్ళేది నువ్వు దిగంబరత్వంలోకి, వెళ్ళగొట్టబడేది నువ్వు తోటలో నుంచి. నువ్వే, మనమే. తండ్రికి ఏం కాదు, ఏం కాదు దేవుని బిడ్డలారా, కాదు. అలాగే ఈరోజు ప్రబల్లారని గురించి చులకనే కావచ్చు, నిర్లక్ష్యమే కావచ్చు, ధీమాయే కావచ్చు, అనుమానమే కావచ్చు. గుర్తుంచుకోండి, ప్రభు వారు కష్టపడితే వచ్చింది అని 3 వారాలు గొల్లు పెట్టి మరి గోల చేసి మరి ఆక్రందన చేసి మరి చెప్పాను. ప్రభు బల్లారాధన ఎలా వచ్చింది, ప్రభు శరీర రక్తం ఎలా వచ్చింది అనే విషయాన్ని ఎంత తీవ్రంగా బోధించబడిందో. ఆ శరీర రక్తాలు ధీమా చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, చులకన చేస్తే, అది రొట్టె అనుకుంటే, అది ద్రాక్ష రసమే అనుకుంటే, అది ప్రభు రక్తం అవుతుందా, అది ప్రభు శరీరం అవుతుందా అని అనుమానాలు నీకుంటే, ఎవడో వేసిన విషపు బీజాలు ఏమనుంటే అది రక్తమే, అది శరీరం కాదు, ద్రాక్ష రసం, అది రొట్టె, దాన్ని తింటం వల్ల ఏమి రాదు అని నీకు భావన కలిగి ఉంటే దాని రిజల్ట్ ఏంటో తెలుసా? తోటలో నుంచి నువ్వే గెంటి వేయబడతావు. అర్థమవుతుందా? దిగంబరుడిగా దిగంబరాలిగా నువ్వే మారుతావు. అలాగే ముళ్ళ పొదల్లోకి వెళ్తావు, అంతే. తండ్రి స్వరాన్ని విడిచి, తండ్రి బోధని విడిచి, తండ్రి స్వరంకి ప్రభావితం అవక, తండ్రి బోధకు ప్రభావితం అవక, కొత్త స్వరాల మాటలకు నువ్వు ప్రభావితం అవుతే అర్థమవుతుందా? రిజల్ట్ ఏంటి? ముళ్ళ తుప్పలే, ముళ్ళ పొదలే, ముళ్ళ తుప్పల్లో గచ్చ పొదల్లో బ్రతకడమే. ఈ వాక్యం ప్రిపేర్ అవుటప్పుడు నాకు ఒక ఫ్యామిలీ అసలు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయి మరలా దేవుని దగ్గరికి రావడానికి ధైర్యము చాలక, దేవుణ్ణి ఎదుర్కోలేక, దేవుని సాన్నిధ్యంలో మళ్ళీ కాలు పెట్టలేక, మంద నుంచి తొలగిపోయి దేవునికి దేవుని మాటకు దూరం అయ్యి, మేము బాగా మంచివాళ్ళమై, మేము బాగా బ్రతికేస్తాం, బాగా బ్రతుకుతాం, బాగా సంపాదించుకుంటాం, బాగా ఆనందంగా ఉంటామని దేవుని సన్నిధిని, దేవుని మాటను, తండ్రిని ధిక్కరించి వెళ్ళి ఇప్పుడు తండ్రి దగ్గరికి రావటానికి మార్గాలు లేక, మార్గాలు ఉన్నా వచ్చే ధైర్యము చాలక విలవిలలాడుతూ ఒడ్డున పడ్డ చేప గిలగిల కొట్టుకున్న చేపలాగా ఉన్న ఒక కుటుంబం నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ముందెక్కడ గచ్చ పొదల్లో, ముళ్ళ పొదల్లో, ముళ్ళ కంపల్లో, గచ్చ పొదల్లో. ఎక్కడ ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు. ఎక్కడున్నారు? తోట వెలుపట ఉన్నారు, తోటలో లేరు. ఇదేంటి? ఉద్యానవనం. ఇది దేవుని వనం, దేవుని ఆలయం అయిన వనం, దేవుని సన్నిధి అయిన వనం. వనం వెలుపట ఉన్నారు, ఆయన తోట వెలుపట ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు, ముళ్ళ పొదల్లో, గచ్చ పొదల్లో ఉన్నారు.
లేని జబ్బు లేదు, లేని జబ్బు లేదు, లేని జబ్బు లేదు, లేని అప్పు లేదు, లేని అశాంతి లేదు, లేని భయం లేదు. అసలు తలుచుకొని నాకైతే పట్టరాని దుఃఖం వచ్చింది. అయ్యో అయ్యో నశించిపోతున్నారు కదా అని. ఆయన మాటకు ప్రభావితులు అవ్వకపోతే, ఆయన బోధకు ప్రభావితులు అవ్వకపోతే వచ్చే రిజల్ట్ ఏంటంటే తోట వెలుపట ఉంటాము, దిగంబరులుగా ఉంటాము, ముళ్ళ పొదల్లో గచ్చి పొదల్లో ఉంటాం. అదే పర్యవసానం, అదే రిజల్ట్, అదే రిజల్ట్. వేస్తామని బిడ్డారు. ప్రభు బల్లారాధన సామాన్యమైనది కాదని గుర్తుంచుకోండి. దేవుని వాక్యము సామాన్యమైనది కాదని గుర్తుంచుకోండి. తండ్రి మాట సామాన్యమైనది కాదని గుర్తుంచుకోండి. తండ్రుల మాట, ఏ తండ్రి మాట అయినా సామాన్యమైనది కాదు. పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమని? బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మాట్లాడుతున్నాను. నేను కూడా మీరు బుద్ధిమంతులనే మాట్లాడుతున్నాను ఈరోజు. ఎస్తోన్ బిడ్డలను బుద్ధిమంతులనే మాట్లాడుతున్నాను. బుద్ధిమంతులైతే ఎలా ఉండాలో నేర్చుకోండి. ఇంకా తండ్రి మాట విని తోటలో ఉంటారా? తండ్రి మాట వినక కొత్తగా వచ్చిన స్వరాలకు అట్రాక్ట్ అయి తోట బయట ఉంటారా? నిర్ణయాలు మీయే. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. ప్రభువుల ఆరాధన ఎందుకు జరిగించబడుతుంది? హోలీ కమ్యూనియన్ వర్షిప్ ఎందుకు జరిగించబడుతుంది? మనము ప్రభు యొక్క శరీరములో రొట్టె విరుచుట ద్వారా పాలు పంచుకొనుచున్నాం, పాలు పొందుచున్నాం. ఎస్తవును బిడ్లారా, మనము ప్రభు బల్లారాధన ద్వారా, హోలీ కమ్యూనియన్ వర్షిప్ ద్వారా ప్రభు వారి శరీరంలో రొట్టె విరుచుట ద్వారా ఆయన శరీరములో మనము పాలు పొందుచున్నాం. పాలు పొందటం అంటే తెలుసుగా, ఆయన శరీరంలో కలిసిపోతున్నాం, ఆయన శరీరంలో ఐక్యమవుతున్నాం, ఆయన శరీరంలో ఇమిడిపోతున్నాం అని అర్థం. పాలు పొందుచున్నాం. ఓకే. ద్రాక్షారసము తీసుకొనుట ద్వారానే ప్రభు రక్తములో పాలు పొందుకొనుచున్నాం, పాలు పొందుకుంటున్నాం. అసలు ఈ మాటల సారాంశం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. రొట్టె విరుచుట ద్వారా ఆయన శరీరంలో మనం పాలు పొందుకొనుచున్నాము. ప్రభువారి ద్రాక్షారసము త్రాగుట ద్వారా ప్రభువారి రక్తంలో పాలు పొందుకొనుచున్నాము అని మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు. చాలా మంది అంటారు ప్రభల్లారాధనకు వెళుతున్నాము, ప్రభల్లారాధనలో పాల్గొంటున్నాము అని అంటారు. అలా కాదు, అలా కాదు. నీవు ప్రభువారి శరీరంలో పాలు పొందుచున్నావు, నీవు ప్రభువారి రక్తములో పాలు పొందుచున్నావు. నువ్వు అనాల్సిన మాట, నేను ప్రభువారి శరీరంలో పాలు పొందుచున్నాను, నేను ప్రభువారి రక్తములో పాలు పొందుచున్నాను అనాలి. ఇది అనాల్సింది. ప్రభువులారాధనలో పాల్గొంటున్నాను కాదు, ప్రభువారి శరీరంలో పాల్గొంటున్నాను, ప్రభువారి రక్తంలో నేను పాలు పొందుకొనుచున్నాను అనాలి. చేస్తామని బిడ్డారా, ఏమనాలి? ఈ పాలు పొందుకోవటము అన్నది మామూలు విషయం కాదు. అర్థమవుతుందా? ఈ పాలు పొందుకోవడము అనే విషయము ప్రభువారి శరీరంలో, ప్రభువారి రక్తంలో పాలు పొందుకోవడము అనే విషయము సామాన్యమైన విషయం కాదు దేవుని బిడ్డారా. పౌలు గారు ఆత్మపూర్ణులై ఇలా అంటున్నారు, ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇలా అంటున్నారు. మనము ఒక్క రొట్టెలోనిది పాలు పొందుకొనుచున్నాము గాని
పాలు పొందుకొనుచున్నాము గనుక మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఏమంటున్నారు? మనము ఒక్క రొట్టెలోనిది తినుచున్నాము కనుక మనము ఒక్క శరీరములో పాలు పొందుచున్నాము, ఒక్క శరీరమై ఉన్నాము. ఏమంటున్నారు? మనము ఒక్క రొట్టెలోనిది తినుచున్నాము కనుక మనము ఒక్క శరీరమై ఉన్నాము. మనమంతా ఏంటి? ఒకటే బాడీ. ఒక్క రొట్టెలోనిది తినుచున్న మనమంతా ఒక్కటే శరీరము, భిన్నమైన శరీరాలము కాదు. మనమంతా ఒక్కటే శరీరం. ఎస్తవని బిడ్డారా, ఒక్క శరీరములో మనము అవయవాలమై ఉన్నాము. అర్థమవుతుందా? మనము ఒక్కటే శరీరములో అవయవాలమై ఉన్నాము. ఇది మనం తెలుసుకోవలసిన సత్యం. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఒకటే శరీరంలో మనము అవయవాల బాడీ పార్ట్స్ అయి ఉన్నాం, శరీర భాగాలమై ఉన్నాం, అవయవాలమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనమంతా ఒక్క శరీరం అందలి అవయవాలం. ఒకే ఒక్క శరీరము, ఆ శరీరంలో మనమంతా అవయవాలం అన్న సత్యం మనం తెలుసుకోవడానికే పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి బలియాగం ద్వారా, శరీర రక్తాల ద్వారా ప్రభువల్ల ఆరాధన మనకు అనుగ్రహించారు. అర్థమవుతుందా? ఈ సత్యాన్ని మనం తెలియపరచడానికి, ఏ సత్యము? ఒకే శరీరంలో మనము ఒక్కొక్క బాడీ పార్ట్, ఒక్కొక్క అవయవము అని తెలియపరచడానికే పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి బలియాగం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అర్పించుకొనుట ద్వారా ఇవ్వబడిన ఆరాధనే ఈ హోలీ కమ్యూనియన్. ప్రవ్వల్ల ఆరాధన. ప్రవ్వల్ల ఆరాధన మనకేం తెలియచేస్తుంది? హోలీ కమ్యూనియన్ వర్షిప్ మనకేం తెలియచేస్తుంది అంటే మనమంతా ఒక్క శరీరం అందలి అవయవాలము అని తెలియచేస్తుంది. అర్థమవుతుందా? ఒక్క శరీరం అందలి అవయవాలమని. ఎస్తవని బిడ్డలారా, ఇది సిచ్యువేషన్ ని తీవ్రం చేయటానికో, ఉద్రేకపరచటానికో, రక్తి కట్టించడానికో చెప్తున్న మాటలు కావు. ఇది నిజము. రొట్టెల్లో పాలు పుచ్చుకొనుట ద్వారా, రక్తములో ద్రాక్షరసంలో పాలు పుచ్చుకొనుట ద్వారా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, ఆ శరీరములో, ఒక్కటే శరీరంలో మనము అవయవములుగా ఉన్నాము అని తెలియజేస్తుంది వాక్యం. ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి హోలీ కమ్యూనియన్ వర్షిప్ లో ఇది గుర్తు చేయడానికే హోలీ కమ్యూనియన్ వర్షిప్. మనం ఒకటే శరీరములో అవయవాలము అని మనకు గుర్తు చేయటానికే ఈ హోలీ కమ్యూనియన్ వర్షిప్. ఓకే, మనమంతా ఒకటే శరీరంలో అవయవాలమై ఉన్నాము. మనం ఒక్కటే శరీరము అన్న ఆలోచన, భావన మనకెప్పుడు గుర్తుండిపోవాలి. మనం ఒక్కటే శరీరము అన్న ఆలోచన, భావన గుర్తు చేయటానికే ఈ హోలీ కమ్యూనియన్ వర్షిప్, మరి దేనికో కాదు. అలాగే అంతకుముందు ప్రీవియస్ మెసేజ్ లో చెప్పినట్లుగా ఆయన శరీర రక్తం ఎందుకోసం అంటే నిత్య జీవము మనకు ఇచ్చుట కొరకు, మనం నిత్య జీవము జీవించుట కొరకు, నిత్యము మనం బ్రతుకుట కొరకు. జీవాహారమును నేనే, తింటే నిత్య జీవాహారం. ఆయన శరీర రక్తాలు తిని త్రాగితే మనము నిత్యము జీవిస్తాము. అసలు ఎందుకు ఈ నియమము నియమించబడింది హోలీ కమ్యూనియన్ వర్షిప్ అంటే మనం ఒక్క శరీరములో అవయవములము అని మనకు గుర్తు చేయటానికే నియమించబడింది. అర్థమవుతుందా? మనకి ఇవ్వడం జరిగింది దేవుని బిడ్డలారా.
అందుకోసమే మనం హోలీ కమ్యూనియన్ వర్షిప్ ని జరిగించాలి. మనము రొట్టె విరవాలి, ఒకటే పాత్రలోని ద్రాక్షారసము త్రాగాలి అని యేసుక్రీస్తు ప్రభువారి ఆజ్ఞ. నా జ్ఞాపకార్థము దీనిని చేయండి అని ప్రభువు ఈ విందును స్థాపించారు. ఎస్తవరు బిడ్డారా, పెళ్లి విందును ఎవరు స్థాపించారో తెలియదు, పేరెంటాల విందును ఎవరు స్థాపించారో తెలియదు, చావు విందులు ఎవరు స్థాపించారో తెలియదు, కానీ ఈ ప్రభు బల్లారాధన అనే ఈ విందును ప్రభువారే స్థాపించారు. ఎందుకోసం స్థాపించారంటే ఆయన జ్ఞాపకార్థము దానిని చేయాలి అని ప్రభు ఈ విందును స్థాపించారు. అందుకోసమే సంఘము, క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘము దీనిని క్రమము తప్పకోకుండా చేయాలి. బాప్తిస్మము తీసుకున్నవాడు ప్రభువులో దూరం అవ్వకోకుండా ఉండునట్లు, ఎస్తవను బిడ్లారా, ఎడబాయకుండా ఉండునట్లు, నిత్య జీవము కోల్పోకుండా ఉండునట్లు బాప్తిస్మము తీసుకున్నవాడు క్రమము తప్పకోకుండా ప్రభు బల్లారాధనలో పాల్గొని ఆయన రొట్టె శరీరాన్ని, ఆయన రక్తము అలాగే ఆయన శరీరాన్ని తప్పకోకుండా పాలు పొందాలి. ఎస్తవను బిడ్లారా, మనమంతా ఒకటే బాడీ, యూఆర్ వన్ బాడీ. మనమంతా కూడా ఒకటే బాడీ, మనమంతా ఒకటే బాడీ దేవుని బిడ్డారా. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క శరీర భాగం. ఈ రొట్టెని మనం విరిచినప్పుడు అయినా ప్రతి ముక్క ఒక శరీర భాగం. విరవబడిన ఆ రొట్టెలో ఉన్న ప్రతి ముక్క ఒక శరీర భాగం. అర్థమవుతుందా? ఒక శరీర భాగం దేవుని బిడ్డారా. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ముక్క. మనం తీసుకునే ఆ త్రుంచబడి మనకి ఇవ్వబడుతున్న ఒక్కొక్క ముక్క ఒక్కొక్క శరీర భాగం దేవుని బిడ్డారా, ఒక అవయవం. ఆ ముక్కలను మీకు ఇస్తున్నప్పుడు, ఆ ముక్కలను మనం తీసుకుంటున్నప్పుడు, ఆ ముక్కలను మీకు ఇస్తున్నప్పుడు, అలాగే ఆ ముక్కలను మనకు ఇస్తున్నప్పుడు, అలాగే మనం తీసుకుంటున్నప్పుడు ఏ ముక్కైనా పడితే, కింద పడిపోతే పొరపాటున, ఎస్తవను బిడ్డారా, ఏ ముక్కైనా ఎప్పుడైనా పొరపాటున క్రింద పడితే ఏం కాదులే అని ఎవరైనా అనుకోగలరా? అనుకుంటారా? వాటిని త్రొక్కుకుంటూ దాటుకుంటూ వదిలేసి ఎవరైనా వెళ్ళిపోతారా? ఒక భయం, ఒక బాధ, ఒక గుండె చివుక్కుమంటుంది, శరీరం అంతా జలధరిస్తుంది. అమ్మో ఏంటి ఇలా జరిగింది, అవునా? ఒక ఆందోళన, ఒక అపరాధ భావం, అయ్యో తప్పు జరిగిపోయింది, అపచారం, ఒక భయం, ఒక బాధ, ఒళ్ళంతా జలధరించి శరీరం అంతా ఏదో అయిపోతుంది ఆ మృక్క కింద పడటాన్ని చూచినప్పుడు, క్రింద పడ్డ ఆ మొక్కను చూచినప్పుడు. అంతేకాని ఎవరైనా ధీమాగా కానీ నిర్లక్ష్యంగా కానీ దాన్ని దాటి వెళ్ళటం కానీ చూడటం కానీ జరుగుతుందా? ఎవ్వరికీ ఉండదు. ఒళ్ళంతా జలధరించిపోతుంది, పడగాని గుండె గుబ్బేళ్ళని అంటుంది, శరీరం అంతా జలధరిస్తుంది. ఏంటి ఇలా జరిగింది, వామ్మో అని అంత ఫీలింగ్, అపరాధ భావం వస్తుంది. అయ్యో పడిపోయిందే, అమూల్యమైనది పడిపోయిందే, నేను కాపాడలేకపోయానే, నేను భద్రం చేయలేకపోయానే, సరిగా పట్టుకోలేకపోయానే, నేను జాగ్రత్తగా ఉంటే ఇది జరిగేది కాదే, ఈ తప్పు జరిగేది కాదే, ఈ ప్రమాదం జరిగేది కాదే, ఈ దెబ్బ తగిలేది కాదే. అవునా కాదా? ఈ భావన వచ్చేస్తుంది, బాధ కలుగుతుంది. నేను జాగ్రత్తగా లేనందుకే ఇది జరిగింది. చేస్తామని బిడ్డ హృదయం అంతా విలవిల్లాడిపోతుంది. నిజం, మీకు జరిగిద్దో లేదు కానీ 100% నాకు జరుగుతుంది. బికాస్ అది ప్రభువారి శరీరం, అది ప్రభువారి రక్తం. అట్ ది సేమ్ టైం ఆ శరీరంలో మనమంతా అవయవాలం. ఆ ముక్క నువ్వేనేమో, ఆ ముక్క నేనేనేమో. ఆ శరీరంలో నువ్వు ఒక అవయవం అయితే, ఆ ముక్క, ఆ రొట్టెలో ఒక ముక్క ఒక అవయవం అయితే, పడిన ఆ ముక్క నువ్వేనేమో. ఎస్తాను బిడ్డలారు, విలవిల్లాడిపోతాము.
మన శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటే అయ్యో నేను జాగ్రత్తగా ఉండలేదే, అయ్యో నేను చూసుకోకుండా నడవలేదే, అయ్యో చూసుకొని నడుచుంటే అది గుచ్చుకునేది కాదే అని మనం ఎంత అబ్బా 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 అని అనుకుంటే ఎంత బాధపడతాం, విలవిల్లాడతామో, అలాగే ప్రభు వారి శరీరం రక్తము మనకి ఇస్తున్నప్పుడు, మనం తీసుకుంటున్నప్పుడు ఆ ముక్క మన నోటికి అందకుండా, మన చేతికి అందకుండా కింద పడితే ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడుతుందో మన శరీర భాగానికి, ఆ ముక్క పడినప్పుడు కూడా అంతే బాధపడుతుంది, బాధ కలుగుతుంది మనకు. కారణం ఏంటో తెలుసా? బికాస్ అది మన శరీరంలో భాగము కాబట్టి. ఎస్తామని బిడ్డారా, ఆ ముక్క మన శరీరంలో ఒక భాగము కాబట్టి అది పడితే మనకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో, అది పడినప్పుడు, ఆ ముక్క పడినప్పుడు కూడా మనకు అంతే బాధ కలుగుతుంది. బికాస్ అది మన శరీరంలో ఒక అవయవం కాబట్టి, ఒక భాగం కాబట్టి. కాళ్ళు ముళ్ళు, మన కాలు మనకు గుచ్చుకుంది ముళ్ళు, అది మన శరీర భాగం కాబట్టి, అది మన అవయవం కాబట్టి. ఆ శరీరంలో ఒక భాగం కింద పడితే మనం విలవిల్లాడిపోతున్నాం, బాధపడుతున్నాం. ఎస్తామని బిడ్లారా, ప్రాణం పోతుందన్నట్టుగా బాధపడుతున్నాం. అవునా కాదా? కారణం మనమంతా ఒక్కటే శరీరం, మనం ఒక్కటే శరీరం, మనమంతా ఆ శరీరంలో మనము ఒక్కొక్క అవయవాలు. అందుకే ఒక ముక్క పడిన మన శరీర అవయవం కాబట్టి శరీరం మొత్తం బాధపడుతుంది. ఎస్తామని బిడ్డలారా, అపరాధ భావంతో నిండిపోతుంది మన దేహం మొత్తం, మన మనసు మొత్తం. ఎస్తామని బిడ్డలారా, నిజమని ఎంతమంది అనగలరు? నిజమని ఎంతమందికి అనిపిస్తుంది? 100% ట్రూ. ఎందుకు మనకి విలవిల్లాడిపోతున్న ఆ ముక్క కింద పడితే దాన్ని చూసి మనకు ఎంత బాధ కలుగుతుంది, ముళ్ళు గుచ్చుకున్నట్టంటే అది మన అవయవం కాబట్టి, మన శరీర భాగము కాబట్టి. గుర్తుంచుకోండి, నీవు ఎంత గొప్ప వ్యక్తివైనా, నీకెంత అభిషేకం ఉన్నా, ఎంత భక్తి నీకున్నా, ఎంత ప్రార్థనాపరుడవైనా, ఎస్తామని బిడ్డలారా, నువ్వు ఒక్కదానివే రొట్టెంత అవ్వవు. అర్థమవుతుందా? నువ్వు ఒక్కడివే రొట్టె మొత్తం అవ్వవు. ఒక్క ముక్క మాత్రమే అవుతావు. ఆ రొట్టెలో నువ్వు ఒక ముక్క మాత్రమే అవుతావు, ఒక ముక్క మాత్రమే ఉంటావు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, గొప్ప భక్తిపరుడమైనా, తెలివి గల వాడవైనా, జ్ఞానము కలిగిన వాడవైనా, ఆత్మాభిషేక ప్రార్థనాపరుడమైన, క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవాన్ని అవుతావు, కానీ క్రీస్తు శరీరం మొత్తము నువ్వే అవ్వవు. రొట్టె మొత్తము నువ్వే కావుదేవుని బిడ్డారా, వేస్తామని బిడ్డారా. వాక్యాన్ని నేను బోధిస్తున్నానని ప్రభు శరీరం మొత్తాన్ని నేనే అవుతానా? అవను. దేవుని సేవ చేస్తున్నానని ప్రభు వారి శరీరం అంతా నేనేనా? నో. ఒక బాడీ పార్ట్ మాత్రమే నేను కూడా, ఒక అవయవం మాత్రమే ఆ శరీరంలో. వేస్తామని బిడ్డారా. అలాగే ఎవరు కూడా ప్రభు వారి శరీరం మొత్తం ఒక్కరే ఎవరు కారు. నీవు ఒక అవయవాన్ని మాత్రమే, ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఆ ప్రభు వారి శరీర అవయవాలు మనమంతా, కాలు, చెయ్యి, కన్ను, చెవి, గుండె, జీర్ణాశయం, పేగులు, కిడ్నీలు, కాళ్ళు, చేతులు, వ్రేళ్ళు. వేస్తామని బిడ్డారా. ఇలా ప్రతి శరీరం ఒక్కొక్క అవయవం, మనం ఒక్కొక్క అవయవం, మనం అంతే, ఒక్కొక్క అవయవం. ఇప్పుడు ఎంతమందికి క్లారిటీ వచ్చింది? మనమంతా ఒక్కటే శరీరంలో అవయవాలమని. అవునా కాదా? చెప్పండి, మీ మనసుకేమనిపిస్తుంది? 100% ట్రూ. అందుకే ఒక ముక్క పడితే మనం విలవిల్లాడిపోతున్నాం, ఎందుకంటే అది మన శరీరంలో భాగం కాబట్టి. అది ఏ ముక్కైనా సరే. ఓకే, ఇప్పుడు చెప్పండి, మరి ఆ శరీరంలో నుండి ఏ అవయవమైనా వేరుపడితే, దూరంగా ఉంటే దానికి మనుగడ ఉంటుందా? అది బ్రతుకుతుందా?
ఆ శరీరంలో నుంచి ఏ అవయవమైనా దూరంగా వెళితే, వేరు పడితే దానిలో జీవం ఉంటుందా? ఉండదు. బతుకుతుందా? బ్రతకదు. అది క్రమంగా కుళ్ళి నాశనం అయిపోతుంది. ఏమైపోతుంది? కుళ్ళి నాశనం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుని తోటకి, దేవుని సహవాసానికి, దేవుని శరీరానికి, యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి, శరీరానికి, ఆయన వాక్యానికి దూరం అయితే, దూరంగా ఉంటే, వేరు పడితే ఏం జరుగుతుంది? కుళ్ళిపోతాం. అంతే. ఏమైపోతాం? కుళ్ళిపోతాం, నాశనం అయిపోతాం. శరీర భాగాల్లో నుంచి ఒక అవయవం పక్కనికి వెళ్తుంది. ఎలా ఉంటుంది? ఏ అవయవమైనా వేరు పడితే, దూరంగా పెడితే దానికి మనుగడ ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? ఆయుష్ ఉంటుందా? ప్రాణం ఉంటుందా? నో, ఉండదు. ఉండద్దేమని బిడ్డారా. క్రమంగా అది కుళ్ళిపోయి నాశనం అవుతుంది. మీకు ఇంకా అర్థం అయ్యాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కాళ్ళు నరుక్కొని పక్కన పెట్టండి. ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అది మిగిలిన పార్ట్ లాగే ఉంటుందా? నరికి పెట్టిన కాలు నీ శరీర భాగాల్లో ఉన్న మిగిలిన శరీర భాగాల్లాగే ఈ కాలు నరికి పెట్టావు. ఈ కాలు లాగే ఈ కాలు కూడా ఉంటుందా? నరికి పక్కన పెట్టిన కాలు కూడా నీలో ఉన్న కాలు లాగే ఉంటుందా? ఉండదు. క్రమంగా పాడైపోతుంది. ముందు జీవాన్ని కోల్పోతుంది. నరికి పెట్టిన కాళ్ళు ఏం పోతుంది? ముందు జీవం పోతుంది, తర్వాత రంగు పోతుంది, దానికి ఉన్న కలర్ పోతుంది, తర్వాత క్రమంగా దుర్వాసన స్టార్ట్ అవుతుంది. బ్యాడ్ స్మెల్, దుర్వాసన, కంపు కొట్టడం స్టార్ట్ అవుతుంది. కొంతకాలానికి కనిపించకుండా పోతుంది. అర్థమవుతుందా? కొంతకాలానికి ఏమవుతుంది? కనిపించకుండా పోతుంది. అలాగే క్రీస్తు ప్రభు వారి శరీరంలో నుంచి మనం వేరుపడితే, సంఘము అనే శరీరంలో నుంచి వేరుపడితే, ఆయన రొట్టె ద్రాక్షారసము అనే శరీరంలో నుంచి మనం దూరం అయిపోతే, లాస్ట్ వీక్స్ అంతకు ముందు ప్రసంగాలు ఏంటి? ఆయన శరీరం, ఆయన రక్తం తినటం ద్వారా మనలో మనకే ఏముంటుంది? జీవం ఉంటుంది. వేరు పడితే ఏముండదు? జీవం ఉండదు. జీవం ఉండదు. వేరు పడితే ఉండదు, భక్తి ఉండదు. వేరు పడితే ఉండదు, విశ్వాసం ఉండదు నీలోనికే. వేరు పడితే ఉండదు, ఆరోగ్యం ఉండదు నీలోనికే. వేరు పడితే ఉండదు, ఆయుష్ ఉండదు నీలోనికే. అలాగే ఆయన అవయవంలో నుంచి నువ్వు వేరైతే, ఆయన శరీరంలో నుంచి అవయవమైన నీవు, ఆయన శరీరంలో అవయవము అయిన నీవు, బాడీ పార్ట్ అయిన నీవు వేరు పడితే నీలో జీవం ఉండదు. ఉండదు. ఎస్తవను బిడ్డారు. కొంతకాలానికి కనిపించకుండా మొదట జీవం పోతుంది, తర్వాత రంగు పోతుంది, తర్వాత వాసన కొడుతుంది, తర్వాత అసలు కనిపించకుండా పోతుంది. నీ కాలు నరుక్కొని చూసినా, నీ చేయి నరుక్కొని చూసినా అలాగే దేవుని వాక్యానికి, సంఘానికి, ప్రభు వల్ల ఆరాధనకి, ప్రభు శరీర రక్తాలు పాలు పంచుకోవడం అనే విషయాలకు నీవు క్రమంగా ఉండకపోతే నీలో నీకు జీవం ఉండదు. కాబట్టి నీ జీవం అయిపోతావు. కాబట్టి నువ్వు రంగు తప్పుతావు. ఆరోగ్యం పాడైపోతుంది. రంగు తప్పిపోతావు. కొంతకాలానికి కంపు కొడతావు. కొంతకాలం తర్వాత కనిపించకుండా పోతాం. ఇది 100% ట్రూ. నరికే కానీ కొమ్మ నవనవలాడుతూనే ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే తెలుస్తుంది దాని నవనవలాడే తత్వం ఎంతో. చెట్టులో ఉన్న కొమ్మను వేరుపరిచి పక్కనేస్తే 10 నిమిషాలు, 1 గంటకు నవనవలాడుతూనే ఉంటుంది, నిగనిగలాడుతూనే ఉంటుంది. గంట తర్వాత, 2 గంటల తర్వాత చూస్తే నిగనిగలాడుతూ ఉంటుందా? 2 రోజుల తర్వాత చూస్తే పచ్చదనం ఉంటుందా? రంగు పోతుంది. 3 రోజుల తర్వాత చూస్తే కంపు స్మెల్ మారిపోతుంది. ఇంకొన్ని రోజుల తర్వాత చూస్తే ఉండదు అక్కడ. అర్థమవుతుందా? అలాగే ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి, దేవుని ఆలయానికి, దేవుని సంఘ సహవాసానికి
అలాగే వాక్యానికి నువ్వు దూరం అయితే మన గతి కూడా అదే. మన గతి కూడా అది క్రమంగా మనం లేకుండా పోతాం. కాబట్టి ప్రభువారి శరీర రక్తాలలో పాలు పొందుతున్న మీరంతా ఒకే అభిప్రాయంలో ఉండాలి, ఒక అభిప్రాయానికి రావాలి. అదేంటంటే నేను ఆ ఒక్క రొట్టెలో చిన్న ముక్కను అని. ప్రబలారాధనకు వచ్చేటప్పుడు అదిగో ఆ విరవబడుతున్న ముక్క శరీర ఆ రొట్టెలో నేను ఒక ముక్కను, నేనొక ముక్కను అనుకునే రావాలి. అలా కాకుండా నేను ప్రత్యేకం, నా ఆలోచన ప్రత్యేకం, నా భావాలు వేరు, నా యొక్క విలువలు వేరు, నా ఇంపార్టెన్స్ వేరు, నా ఆలోచన వేరు, నా ప్లాన్స్ వేరు, నా తెలివితేటలు వేరు, నా తెలివి వేరు, నా జ్ఞానం వేరు అనుకుంటున్నావా? అనుకుంటే నిజమే, నువ్వు వేరు, నువ్వు వేస్ట్. అంతే, నువ్వు వేరు, నువ్వు వేస్ట్. నా భక్తి వేరు, నా విశ్వాసం వేరు, నా ప్రార్థన వేరు, వేరే. అంతేకాదు, వేరవ్వడమే కాదు, నువ్వు వేస్ట్ కూడా. వచ్చేటప్పుడు నేను ఆ విరవబడుతున్న రొట్టెలో నేను ఒక ముక్కను, ఆయన దేహములో నేను ఒక భాగాన్ని అనుకొని నువ్వు రాకపోతే, నేను ప్రత్యేకము, నా రేంజే వేరు, నా అభిషేకమే వేరు, నా ప్రార్థనా జీవితమే వేరు అనుకొని వస్తే, అనుకుంటే నిజంగా నువ్వు వేరు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అన్నమాట. ఆ శరీరంలో నువ్వు భాగం కాదు. గుర్తుంచుకో, నీవెవరివైనా, నువ్వేమైనా, నేనేమైనా దేవుడు మనకిచ్చిన జ్ఞాపకార్థం మనం ఒక్క శరీరంలో అవయవాలము అనే విషయమే. అర్థమవుతుందా? నువ్వెవరివైనా, నేనెవరినైనా సరే, మనకివ్వబడిన జ్ఞాపకార్థం ఏంటంటే మనము ఒక్కటే శరీరంలో భాగాలము. మనమంతా ఒక్కటే శరీరంలో భాగాలము. ఈ భాగం కానీ మిగిలిన పక్కన ముక్కలున్న వాటికి జోలికి వెళ్లకుండా ఉంటే, అర్థమవుతుందా? వాటితో సహవాసం చేయకుండా ఉంటే, వాటి మాటలు వినకుండా ఉంటే, ఆ ప్రత్యేకమైన స్పెషల్ శబ్దాలకు అవునా అని నువ్వు రియాక్ట్ అయి ప్రభావితం కాకోకుండా ఉంటే, నీ బ్రతుకు, నీ మనుగడ చాలా బాగుంటుంది. ఈ శరీరంలో కలిసిపోయి, ఈ ఒక్కటే శరీరంలో కలిసిపోయి నీవు కొనసాగుతూ ఉంటే, పక్కనొచ్చే ముక్కల మాటలను వినకోకుండా, పక్కన పడ్డ ముక్కల మాటలు వినకోకుండా, వాటికి ప్రభావితం కాకోకుండా ఉంటే తోటలోనే ఉంటావు, బట్టలేసుకొనే ఉంటావు, ఓకే, ఫలాల మధ్య సమృద్ధిగా ఉంటాం. లేదా ముక్కల మాట, చెత్తల మాట వింటే తోట బయట ఉంటావు, దిగంబరుడిగా బట్టలు లేకుండా ఉంటావు, ఓకే, ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో ఉంటాం. ఎస్తోని బిడ్డలను, అర్థమవుతుందా? కాబట్టి నీకెప్పుడు గుర్తుండాలి, మేమంతా ఒకటే, నేను ఆ శరీరంలో ఒక భాగాన్ని అని జ్ఞాపకం చేయటానికే ఈ ప్రభువల్ల ఆరాధన, ఈ ప్రభు శరీర రక్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్తోని బిడ్డలారా, అందుకోసమే హోలీ కమ్యూనియన్ లో పాల్గొంటున్నాము. ఈ భావన లేకుండా, ఇది తెలుసుకోకుండా నువ్వు పాల్గొంటే అది నిష్ప్రయోజనము. అది నిష్ప్రయోజనం, ప్రయోజనము లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పాల్గొని వాడు యోగ్యముగా పాల్గొనాలి. వింటున్నారా? ప్రభువల్ల ఆరాధన పాల్గొనే వాళ్ళు ఎలా పాల్గొనాలి? యోగ్యముగా పాల్గొనాలి. యోగ్యంగా అంటే ఆవరణములో ఉన్న నీవు మొదట బలిపీఠము దగ్గరికి వెళ్ళి అర్పణ పెట్టాలి. చెప్పాను కదా వాక్యంలో, అర్పణ పెట్టాలి. ఏవేవో పెడితే ఆయన తీసుకోడు. విరిగి నలిగిన హృదయాన్ని, సజీవ యాగంగా నీ శరీరాన్ని అక్కడ పెట్టాలి. ఓకే. రెండవదిగా చేస్తామని బిడ్డారా, గంగాళం దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళకు నీ శుద్ధిని నువ్వు శుద్ధి చేసుకోవాలి, శుద్ధీకరణ చేసుకోవాలి, నిన్ను శుద్ధీకరణ చేసుకోవాలి. చేస్తామని బిడ్డ. శుద్ధీకరణ అంటే ఎలా నువ్వు శుద్ధి పొందుతావంటే,
కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు శుద్ధి పొందుకుంటావు. అలాగే యేసుక్రీస్తు రక్తం వల్ల నువ్వు శుద్ధి పొందుకుంటావు. అలాగే బాప్తిస్మం ద్వారా నువ్వు శుద్ధుడు అవుతావు, పాపాలు క్షమించబడతాయి. అలాగే వాక్యము వలన నువ్వు శుద్ధి చేయబడతావు. తరువాత నీవు పరిశుద్ధాత్మ అభిషేక దీప వృక్షం దగ్గరికి వెళ్ళాలి, దీపస్తంభం దగ్గరికి. అక్కడికి వెళ్తే ఎస్తావని బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వు వెలిగించబడ, ఆ వెలుగులో దేవాలయంలో పరిచర్యలన్నీ చేయాలి, బాధ్యతలన్నీ తీసుకోవాలి. తీసుకొని తర్వాత రొట్టెలున్న బల్ల దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అదే యోగ్యత అంటే. ఇవి చేసుకొని వచ్చి పరిశుద్ధాత్మ చేత వెలిగించబడి ఆ వెలుగులు అన్ని చక్కపరిచి తర్వాత రొట్టెలుండే బల్ల దగ్గరికి నువ్వు రావాలి. అర్థమవుతుందా? ఇవేమీ లేకోకుండా, అర్పణ అర్పించుకోకుండా, సజీవయాగంగా నీ శరీరాన్ని, విరిగిన హృదయాన్ని అర్పించుకోకుండా, శుద్ధి పొందకోకుండా ఇవన్నీ చేసి ప్రార్థన చేసి బాప్తిస్మం తీసుకొని యేసు రక్తం చేత కడుగబడి వాక్యం చేత ఉదక స్నానం చేయబడి నువ్వు శుద్ధి పొందకోకుండా పరిశుద్ధాత్మ అభిషేకము పొంది, అర్థమవుతుందా, వెలిగించబడి ఆ వెలుగులు అన్ని కార్యక్రమాలు దేవాలయంలో అన్ని సర్ది తర్వాతే నువ్వు రొట్టెల బల్ల దగ్గరికి రావాలి, రొట్టెలుంచి బల్ల దగ్గరికి. ఇదే యోగ్యముగా పాల్గొనడం అంటే. ఎస్తాను బిడ్డలారా, ఎలా పాల్గొనాలంటే యోగ్యముగా పాలు పొందితేనే మంచిది, లేకపోతే ప్రమాదం. యోగ్యంగా పాలు పొందకపోతే ప్రమాదం, మంచిది కాదు. కాబట్టి నువ్వు ఆయన ప్రవ్వల దగ్గరికి వచ్చేటప్పుడు ఒకటే గ్రహించాలి, అది జీవాహారం అని గుర్తుంచుకోవాలి. 2, ఆ ముక్క, ఆ రొట్టెలో ఒక ముక్క నేను అని గుర్తుంచుకోవాలి. ఆ రొట్టె మొత్తము క్రీస్తు ప్రభువారి శరీరం అయితే విరిచి ఇవ్వబడుతున్న ఆ ముక్కల్లో ఒక ముక్క నేను అని నువ్వు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? ఆ రొట్టెలో నువ్వు ఉండకోకుండా ఆ ముక్క పక్కన పడిందా నీ బతుకు ఎండైపోయిందని గుర్తుంచుకోవాలి. వేరు పడితే, దూరంగా ఉంటే ప్రబల్ల ఆరాధనకి, శరీరంలో నువ్వు పాలు పొందుకున్న సంఘంలో నువ్వు సహవాసం లేకుండా వేరు పడ్డావా, నీ జీవం ముగిసిపోయింది అని అర్థం. నీ జీవితం ముగిసిపోయింది అని అర్థం. ఓకే, ఎలా పాలు పొందాలి అంటే యోగ్యంగా పాలు పొందాలి. అర్థమవుతుందా? శరీరంలో ఉండగా, ప్రభు సహవాసంలో ఉండగా, తండ్రి సహవాసంలో ఉండగా, ఇది నిజమా అన్న శబ్దాలకు నువ్వు ప్రభావితుడవై, అట్రాక్ట్ అయ్యి, ఆకర్షితురాలువై వెళ్తే తోట వెలుపటుంటాం, దిగంబరురాలిగా ఉంటాం, గచ్చ పొదల్లో ముళ్ళ తుప్పల్లో ఉంటాం. అంటే ఎలా ఉంటాం? కొంత సమయానికి జీవం పోతుంది, కొంత సమయానికి రంగు పోతుంది, కొంత సమయానికి కంపు కొడుతుంది, కొంత సమయానికి కనిపించకుండా పోతుంది. అర్థమవుతుందా? ఆయన సంఘము నుంచి, ఆయన సహవాసం నుంచి, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుకోవటంలో నుంచి, తండ్రి దగ్గర నుంచి వేరుపడితే మన గతి అదో గతి. ప్రభు వల్ల ఆరాధన అలా కాకుండా మన ఒకే శరీరంలో భాగవస్తులమయ్యుండి ఆయన శరీరంలో భాగాలమైన మనము ఆ రొట్టెను తీసుకున్నట ద్వారా, రక్తము తీసుకున్నట ద్వారా క్రీస్తు వారి రక్తములో, క్రీస్తు వారి శరీరం పాలు పొందుచున్నాము. పొందుకున్నట వలన మనలో మనకేమొస్తుంది? జీవం వస్తుంది. ఆ జీవాన్ని పొందుకున్న మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఆ శరీరంలో నేను ఒక భాగాన్ని. ఇది ప్రబల ఆరాధనలో మనకు వివరించబడుతున్న, మనకు జ్ఞాపకము చేస్తున్న విషయం. ఏమని జ్ఞాపకం చేస్తున్నారు? మనం ఒక్కటే శరీరంలో భాగాలము, మనం ఒక్కటే శరీరంలో అవయవాలము అని జ్ఞాపకం చేయటానికే ఈ ప్రభు బల్ల ఆరాధన, ఈ హోలీ కమ్యూనియన్ వర్షిప్. వీనులున్నవాడు వినును గాక. మీరందరూ ఆయన శరీరంలో, యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంలో మంచి అవయవములుగా ఉందురు గాక. వేరుపడిన వారంతా మరలా ఆయన శరీరంలో కలియుదురు గాక. ప్రార్థన చేస్తాం. ఏ ఒక్కరు కూడా తండ్రి స్వరానికి కాక ఇంకెవరి స్వరానికి ప్రభావితులై నశించకుందురు గాక. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున తండ్రి, మహాద్భుతమగు దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహాతండ్రి, ఇప్పటి వరకు మీ సత్యవాక్యాన్ని మీరు మాకు సరిగా విభజించి బోధించినందుకు తండ్రి, బిడ్డలందరూ వాక్యాన్ని విన్నారు. హోలీ కమ్యూనియన్ వర్షిప్, మీ ప్రభు, మీ శరీరము, మీ రక్తము మేము ఎందుకు పాలు పొందాలి మీ శరీర రక్తాల్లో అంటే మేము ఒక్కటే శరీరం అని, ఆ శరీరం మేమంతా ఒక శరీరం భాగాలమని, ఇదిగో మేమంతా ఒక శరీరం అని, ఆ శరీరం మేము ఒక్క భాగం అని తెలుసుకున్నట్టు కొరకే మేము పాలు పొందాలి అని. ఇదిగో ఆ శరీరం నుంచి మేము వేరుపడితే మాకు మనుగడ లేదని, మాకు జీవం లేదని మీరు మాతో మాట్లాడారు. అలాగే ఇదిగో తండ్రి మాటను వినకోకుండా వేరే శబ్దాలకు, వేరే స్వరాలకు, వేరే మాటలకు ప్రభావితం అయితే మా బ్రతుకు ఇదిగో కడతేరిపోతుందని, మాకు మనుగడ ఉండదని, మాలో జీవం ఉండదని, మేము అంతమైపోతామని చెప్పారు. సో మై డియర్ ఫాదర్, అటువంటి ప్రభువా దుర్మార్గపు మాటలకు, దుష్టుని మాటలకు, అపవాదిగాడి మాటలకు, ఇదిగో ప్రభువా తిరుగుబాటుదారు మాటకు, పరలోకాన్ని ఆశించి పాపం చేసిన వారి మాటలకు ప్రభువా, నీ మీద తిరుగుబాటు చేసిన వారి మాటలకు మేము లొంగక, ఇదిగో కొత్తగా వస్తున్న ఇదిగో ప్రభువా స్వరాలకు, అల్పకాలం ఉండే ఇదిగో ప్రభువా మాటలకు మేము లొంగక ప్రభువా, ఇదిగో మాతో ఎప్పటి నుంచో మీరు మాతో మాట్లాడుతున్న మీ మాటలకు, మీ సహవాసానికి మేము లొంగి ప్రభువా, మీ మాట ప్రభావితమై ప్రభువా, ఇదిగో మేము జీవము కలిగిన వారిగా మమ్మల్ని చేయడానికి కృపను దయచేయండి. ఇదిగో తండ్రి, మీ ఆశీర్వాదాలు మీరు మాకు ఇవ్వండి, మీ కృపను మాకు ఇవ్వండి, మీ సహాయాన్ని మాకు. బిడ్డలందరినీ ప్రభువా మీ శరీరంలో భాగాలుగా ఉంచుకోనమని, అవయవాలుగా చేయమని ప్రభు, ప్రతి బిడ్డ క్రమం తప్పకోకుండా ప్రభువా మీ శరీర రక్తాల పాలు పొంది ప్రభువా వారిలో వారు జీవము కలిగిన వారుగా, నిత్య జీవునికి వారసులుగా ప్రభువా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా వ్యాధి బాధ సమస్యలు ఉంటే ప్రభు స్వస్థ, ఇదిగో ప్రభు ఎవరిలో అయినా ప్రభు ఇదిగో ఈ క్రమము తప్పని ఇదిగో జీవితం కాకుండా అక్రమమైన పాపపు ఇష్టమైన జీవితం కడగమని ప్రభు, పరిశుద్ధులుగా చేయమని, పాపం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ప్రభువులారాధనకు, వాక్యానికి, సంఘ సహవాసానికి దూరంగా ఉంటే అది మంచిది కాదు కాబట్టి వారందరూ సరిదిద్దుకునేలాగా మీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేయండి. అలాగే ప్రభువా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బిడ్డలకు ఆహారాన్ని దయచేయండి ప్రభువా, ఆరోగ్యం దయచేయండి, ఆశని, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా ఈ నెలంతా ప్రభువా క్రిస్మస్ నెలలోకి మేము మీ పుట్టినరోజు మాసంలోకి మేము ప్రవేశించుండగా ఇదిగో జరిగే ప్రతి ఆరాధన, ప్రతి ప్రార్థన, ప్రతి ఈవెంట్, ప్రతి ప్రాక్టీస్ ప్రభువా, ప్రతి వర్క్ లో మీరు తోడుగా ఉండండి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే క్రిస్మస్ ఆరాధనలన్నింటిలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. అవన్నీ ఆరాధనలన్నింటిలో యేసుక్రీస్తు నామమున ప్రకటించబడి, వాక్యమే ప్రకటించబడి అందరూ మారు మనసు రక్షణ పొందేలాగా చేయండి. పాపము, లోకము ప్రవేశించుకోకుండా ప్రభు, అల్లరి ప్రవేశించుకోకుండా ఇదిగో మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడటానికి కృపను దయచేయండి. నశించుచున్న ఆత్మలను ఈ ఆరాధనలో అనేకమైన మందిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. అలాగే డిసెంబర్ 25న జరిగే బాప్తిస్మ కార్యక్రమాలు ఈ దేవాలయంలో మీరు తోడుగా ఉండి, ఆరాధనలో తోడుగా ఉండండి. రేపు జరిగే హీలింగ్ సర్వీస్ లో తోడుగా ఉండి బిడ్డ క్షేమంగా చేయండి, వారి జీవితాలు అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి, మేలు చేయండి. ప్రతి ఒక్క బిడ్డను ఇదిగో ప్రభు ఆనంద సంతోషాలతో అద్భుతాలు చేసి సాక్షులుగా నిలబెట్టండి ప్రభు. ఏడ్చుకుంటూ వచ్చిన వారు నవ్వుకుంటూ వెళ్ళి క్షేమంగా తీసుకురండి ప్రభు, సహాయం చేయండి. దాన్ని మీ ఆత్మతో నింపి అభిషేకంతో వాడుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. రేపు కూడా వాడుకోమని ఆత్మతో రేపమని ప్రార్థిస్తాం. వృద్ధులను, వికలాంగులను, అనాథలను, విధవరాంటి ఈ వారం అంతా కాల్స్, మెయిల్స్, లెటర్స్, SMS చేసిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డకు కార్యాలు చేసిన సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. యవనస్తుల బలాన్ని మీరు ఉపయోగించుకోమని, యవనస్తులు రక్షించుకుంటూ రక్షించమని ప్రార్థిస్తున్నాం. అమ్మగారి సిస్టర్ గాని మీ స్వస్థపరచండి, ఆరోగ్యం తెచ్చండి, సేవలో సిస్టర్ గారి బలమైన పాత్రగా మీ ఆత్మతో వాడుకోనండి ప్రభు. అలాగే ప్రభు ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ఈ రొట్టెని మీ రక్తం, మీ శరీరం కానీ ఈ రక్తాన్ని ప్రభు, ద్రాక్షరసాన్ని మీ రక్తంగా మార్చి దీనిలో పాలు పొందుతున్న వారందరినీ ప్రభు నీ శరీరం అవయవాలుగా చేసుకుని ప్రభు, బలము చేత, ఆత్మ శక్తి చేత దుష్టుని ఓడించి, బలము చేత దుష్టుని మాటని ప్రభు వ్యతిరేకించి వాదాన్ని నశించు చేసే శక్తి చేత యేసు క్రీస్తు వారి నామములో నింపుతున్నాను. మీరు నింపడానికి కృపను దయచేయండి. అలాగే తప్పిపోయిన ప్రతి గొర్రెకు క్షేమం లేదు కాబట్టి ఇదిగో వేరైన ఏ అవయవానికి, ఏ ముక్కకు ప్రభువా మనుగడ లేదు కాబట్టి ప్రతి ముక్క ప్రభువా నీలో కలుపబడి, మీ శరీర అవయవాలు కలుపబడి ప్రభువా నిత్యము జీవించేలాగా చేస్తున్నాను. యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ ఎవరు తప్పిపోక పరలోకంలో ఉండేలాగా చేస్తున్నాను. సింహాసనాలు పొందుకునేలా చేస్తున్నాను. ఇదిగో నిత్య జీవం పొందుకునేలా చేస్తున్నాను. పరలోకపు తండ్రి మీరు ఇచ్చే బహుమానం పొందుకునేలాగా చేస్తున్నాను. జీవ కిరీటం పొందుకునేలా చేస్తున్నాను. యేసుక్రీస్తు మీరందరూ నేను చేస్తున్నాను ప్రభువా, మీరు చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. క్యాన్సర్ కి ప్రభువా మరణపు ముళ్ళుని విడిచి ప్రభు దానికి మందులు దయచేసి ప్రభు, దాని వల్ల ఎవరు మరణించుకోకుండా, వంశపారంపర్యంగా ఎవరికి రాకుండా యేసుక్రీస్తు నామములో ప్రభువా దాన్ని అంతము చేస్తున్నాను. మీరు చేయడానికి కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, ఈ ఆరాధన తాదియంతో మీ నామానికి మమ్మల్ని జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దుష్టుడిని సాతాను శోధకుడు త్రొక్కి వేసినందుకు, మీ వస్త్రపు చెంగుని కప్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభు వాతావరణం అనుకో దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త కలిసి ప్రభు నీ నామానికి
బట్టి చెల్లిస్తూ ఈ విన్న వాక్యం దొంగ నుంచి సాతాను విధపరచుక ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో స్థిరపరిచి ఆశీర్వదించి దీవించమని ప్రభు, ప్రతి ఒక్క బిడ్డ భక్తి విశ్వాసాలను ప్రభు, ఇదిగో పౌలు గారి వంటి, పేతురు గారి వంటి, యోహాను గారి వంటి, ఆంద్రేయ గారి వంటి, ఫిలిప్పు గారి వంటి ఇదిగో భక్తి విశ్వాసాలు కలిగి, మదర్ మేరీ గారి లాంటి భక్తి విశ్వాసాలు కలిగి ఆత్మతో నింపబడి ప్రార్థన పరులుగా చేయబడి ఆరాటపడి వారిగా, ఆశపడి వారిగా, సేవ చేయవారిగా, పోరాటం చేయవారిగా చేసి ఆశీర్వదించి దీవించమని, అట్టి అభిషేకాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచి నా మీద ఉంచమని, ప్రతి ఒక్క బిడ్డ రక్షించమని మా తండ్రిని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.